తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. ఇవాళ మరొక శుక్రవారం వచ్చింది. అది 24వ శుక్రవారం. మీకోసం మేము కార్యక్రమం అంటే రోగులు సహాయకులతో ఒక ముఖాముఖి కార్యక్రమం ఇది. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అని భావంతో ఉండండి. చక్కగా మీకు ఏం కావాలని అడిగి చేయించుకోండి. ఇక్కడ నియమ నిబంధనలు పాటించండి. ఇక్కడ సిబ్బందితో సహకరించండి. ఈ ఆసుపత్రి పరిశుభ్రత పాటించండి. ఆసుపత్రి అంతా పరిశుభ్రంగా ఉంచండి. అలాగే ఒక రోగి దగ్గర ఒకళ్ళే ఉండాలి. రోగి మంచం మీద కూర్చోకూడదు. వాళ్ళ పక్కన దీని భోజనాలు అవి తినకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. కారిడార్స్లో కూర్చొని తినద్దు. ఇట్లాంటివి 2 చోట్ల దీని పక్కన కూడా ఒకటి అరేంజ్ చేసాం. అక్కడ కూర్చొని హాయిగా తినండి ప్రశాంతంగా. ఎందుకంటే కారిడార్లో కూర్చొని తినేటప్పుడు చాలామంది పేషెంట్లు ఈ స్ట్రెచ్చర్ మీద అటు ఇటు తీసుకెళ్తూ ఉండటం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకు అందరూ చూస్తున్నప్పుడు మనం ఎందుకు తినటము? వచ్చి చక్కగా ఈ గార్డెన్ సరస్వతి గార్డెన్స్ ఉంది, పక్కన ఇంకో గార్డెన్ కూడా పెట్టాం, దాంట్లో కూర్చొని తినండి. అట్లాగే మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. మీ సెల్ ఫోన్స్ మీ సంబంధించిన డబ్బులు కానీ జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ అందుకే మనకి అవసరం లేని వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ దొంగలుగా మనకు తెలియదు. వాళ్ళు దొంగలు ఎవరో అర్థం కావట్లేదు, అవన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. నైట్ టైం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని మీరు చుట్టుపక్కల కూడా గమనించుకుంటూ ఉండండి. ఇది నేను చెప్పబోయేది ప్రతిసారి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రిని భావన ఉంటే అట్లాగే డాక్టర్లు నర్సులు వాళ్ళు రౌండ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు, వాళ్ళ ప్రశాంతత భంగం కలిగించొద్దు. ఎవరు కూడా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు. నర్సులు డాక్టర్లు పనిచేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు చేయకూడదు ఆ పని. మీ వాళ్ళందరికీ చెప్పండి. తాగి వస్తున్నారు చాలామంది పేషెంట్ తాలూకు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎటువంటి బస్సులు రాకూడదు ఇక్కడికి. సో తాగి వచ్చే వాళ్ళు మీరు కూడా గమనించుకొని వాళ్ళని రానియకుండా చూడండి. ఈ ఆసుపత్రి గోడల మీద కానీ ఎక్కడ ఉమ్ములు వేయకూడదు. ఈ ఆసుపత్రిలో స్మోకింగ్ అనేది చేయకూడదు. ఆసుపత్రిలో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. నిర్దేశించిన ప్రదేశాలను కూర్చోవాలి. నిర్దేశించిన ప్రదేశాల్లోనూ మీ బండ్లు పార్కింగ్ చేసుకోవాలి. బండ్లు కూడా పోతున్నాయి. మీ బండ్లను జాగ్రత్త తాళం వేసుకొని వెళ్ళాలి. సాధ్యమైనంతవరకు మీ బళ్ళు బయట పెట్టుకొని వచ్చి లోపల వాకింగ్ జోన్గా చేస్తే మంచిది. లోపల హారన్ శబ్దాలు ఈ పొగ వచ్చేసి పేషెంట్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకని ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అంటే ఏంటి? దీంట్లో ఉన్న పేషెంట్లందరూ మీ వాళ్ళే. వాళ్ళని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీరు సగం మీ చేతుల్లో కూడా ఉంది. అది నేను చెప్పేది. అలా చేసినప్పుడు ఇక్కడ మీకు 30 విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల్లో ప్రతి డాక్టర్ కూడా 24/7 365 రోజులు పనిచేస్తారు. మీకోసం చాలా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు బాగా విసుగ్గా ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి వాళ్ళని విసిగించినప్పుడు వాళ్ళు ఏదో ఘర్షణ పడే వాతావరణం వస్తుంది. అట్లా అందుకని డాక్టర్లతో ప్రశాంతంగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి. ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఏంది, ఇట్లా మాట్లాడినప్పుడు డాక్టర్లకు కూడా కోపంగా ఉంటుంది. మీరు ఎవరన్నా మీరు పని చేస్తున్నారు ఏం చేసామంటే ఎవరికి కోపం రాదా? అట్లా మాట్లాడదు, లౌక్యంగా మాట్లాడాలి. సార్ మా పేషెంట్ బాగా వైద్యం చేస్తున్నారు, ఇంకొంచెం మెరుగ్గా ఇట్లా ఏమైనా చేసి పెట్టండి సార్ అంటే డాక్టర్లు ఎవరైనా మీతో ప్రశాంతంగా మాట్లాడతారు. మీరు పోయి ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంది ఇంత లేట్ అయింది ఇట్లా మాట్లాడితే ఇక్కడ వేల మంది వస్తారు కాబట్టి లేట్ అవుతుంది. డాక్టర్లు కావాలని లేట్ చేయరు. ప్రతి చోట కొంత టైం పడుతుంది. ఇక్కడ సిటీ స్కాన్ అంటే 20 నిమిషాలు పడుతుంది తీయడానికి. ఎంఆర్ఐ స్కాన్ అంటే 20 నిమిషాలు పడుతుంది. అక్కడ పోయి గొడవలు పెట్టుకొని ఉంటారు. ఒక్క మనిషికి 20 నిమిషాలు పడుతుంది. నువ్వు 10వ వాడివి అయితే నీకు 200 నిమిషాల తర్వాత నీ పేరు వస్తుంది. అంతేనే కాదా? ఈలోపు గొడవ పడుతుంటారు. గొడవ పడేది ఎవరు? మామూలుగా నడిచి వెళ్ళిపోయేవాళ్ళు గొడవ పడతారు. నిజంగా స్ప్రోలో లేని పేషెంట్లు బాగాలేని పేషెంట్లు గొడవ పడతాడు వాళ్ళు మాకు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రాణాంతకమైన పేషెంట్లు మాకు ఇంపార్టెంట్. వాళ్ళ మీద శ్రమ పడుతుంటాం మేము. ఈ నడిచి వచ్చేవాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటారు. అలా చేయకూడదు. ఎప్పుడు మీరు బాగున్నప్పుడు మెదలకుండా నుంచొని ఉండండి. అక్కడ మీకు న్యాయం జరగకపోతే నా దగ్గర రండి. ప్రతి వాళ్ళకి న్యాయం చేయడానికి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట కూడా వాళ్ళ శిక్షణ ఇస్తాము. అట్లాగే పర్యవేక్షణ కూడా ఉంటుంది ప్రతి చోట కూడా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అందుకని ఇది మీ ఆసుపత్రి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఎందుకని? మీరు అలిగెళ్తే చెరువు మీద అలిగెళ్ళినట్టేను. ఇది చెరువు లాంటిది, ఇది ఒక దేవాలయం లాంటిది. ఈ ఆసుపత్రి మీకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల మంది డాక్టర్లు పేషెంట్లు డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది ఉన్న ఆసుపత్రి. ఇంత గొప్ప ఆసుపత్రి ఊరు మధ్యలో 18 ఎకరాల స్థలంలో అన్ని విభాగాలతో ఎక్కడ ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో కూడా లోపల ఎన్నో ఆపరేషన్లు జరుగుతుంటాయి. అంతమంది నిష్ణాతులైన డాక్టర్లు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పనిచేస్తుంటారు. అయినా కూడా మీరు వచ్చి ఏంది వేస్ట్ చేస్తారు? మీరు ఇళ్లలో అన్ని టైం అంతా వేస్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి మాత్రం డాక్టర్లు ఏంది ఎంత లేట్ అయింది అంటుంటారు. ఆశ్చర్యం. మీరు ఒక్క నిమిషం ఆలోచించుకోండి. మీ సమయం మీరు ఎంత బాగా ఉపయోగపెట్టుకున్నారు మీ ఇళ్లలో మీ ఊళ్ళల్లో. కానీ ఇక్కడికి వచ్చి మీరు కలెక్టర్లు తహసీల్దార్ ఇవన్నీ తొందరపడుతుంటారు. తొందరపడొద్దు, ప్రశాంతంగా ఉండండి, చక్కగా చేయించుకోండి. అర్థమైందా? వాళ్ళు అదే విషయం, సార్ నాకు కొంచెం తొందర చేసి పెట్టండి సార్ అని మంచిగా అడిగితే ఎట్లా ఉంటుంది? మీరు పిచ్చిగా మాట్లాడితే ఎట్లా ఒక్కసారి ఆలోచించుకోండి మనసుకి. సో అలాంటివన్నీ చెప్దామనే మీకోసం మేము కార్యక్రమం. అలాగే మీకేమైనా ఇబ్బందులు ఉంటే మనకు సిఎస్ఆర్ఎంఓ గారు వీళ్ళందరూ ఉన్నారు మీకోసం. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, వాళ్ళందరిని అడిగి తెలుసుకోవచ్చు. ప్రతి చోట ఇక్కడ మిగతా హాస్పిటల్లా కాదు, ప్రతి చోట ఒక పర్యవేక్షకుడు ఉంటాడు. వాళ్ళకి చెప్పండి వెళ్ళి, అయ్యా మాకు ఇలా జరిగిందని ఒక్క మాట చెప్తే మీకు అద్భుతంగా చూస్తారు. ఆ సమస్యను వాళ్ళు పరిష్కరిస్తారు.
సమస్యలు పరిష్కరించే విభాగాలు చాలా ఉంటాయి ఇక్కడ, అర్థమైందా? ఇక్కడ ప్రతి చోట ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏంటంటే ప్రతి వాళ్ళు నువ్వు జరిగినట్టు చెప్పాలి. ప్రతి వాళ్ళు డాక్టర్లు అయిపోతారు ఇక్కడ వచ్చేసరికి. ఏందండి ఎక్స్రే ఇట్టుంది ఇటు తీసారు మీరు మాట్లాడుతుంటారు. అసలు మీకు ఏం తెలియని వాళ్ళు, ఏబీసీలు రాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి డాక్టర్లని గొడవ పెట్టుకుని ఉంటారు. అందుకని మీ పరిధి దాటి మాట్లాడొద్దు. ఎందుకంటే డాక్టర్ వైద్యం 10 ఏళ్ళు చదివినా కూడా అర్థం కానీ గొప్ప వైద్య శాస్త్రం అది. మనిషి శరీరంలో ఉన్నవన్నీ చదువుకోవడానికి కనీసం 20 ఏళ్ళు పడుతుంది ఒక్కో డాక్టర్కి. కానీ ఇక్కడికి వచ్చి చిన్న వాళ్ళు కూడా డాక్టర్గానే మించి మాట్లాడుతుంటారు. ఇదేంది ఇట్లా ఉంది, ఇట్లా చేశారేంది, సెలైన్ ఇట్ట పెడుతున్నారు ఏంది ఆశ్చర్యపోతుంటాను నేను. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. వాళ్ళకి మీరు వైద్యం చెప్పడానికి ట్రై చేయొద్దు. దయచేసి ఇవన్నీ గమనించి మీరు ఈ ఆసుపత్రిని మంచిగా ఉపయోగపెట్టుకోండి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రిని భావంతో ఉండండి. మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా, మీరందరూ మంచి మనుషులు. ఎక్కడెక్కడి నుంచో మీ ఊళ్ళలో పెద్ద గ్రామాల్లోంచి వచ్చిన పెద్ద మనుషులై కూడా ఉంటారు. మీరందరూ మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం ఇక్కడికి. మీరు ఏ ఊరి నుంచి వచ్చినా, ఏ కులమైనా, ఏ మతమైనా రూపాయి ఖర్చు లేకుండా ప్రతి వైద్యం ఇక్కడ చేయడానికి మీకోసం మేము ఉన్నాము. ఇక్కడ ఎవరైనా డబ్బులు అడిగితే రసీదు అడగండి. ఇక్కడ రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి క్షణం మేము పనిచేస్తున్నాము. ఒకవేళ పొరపాటున ఎవరైనా రాసి ఉంటే, చిన్న డాక్టర్లకు తెలియక రాసి ఉన్నా కూడా, అయ్యా ఇది ఫ్రీ ఆసుపత్రిని వచ్చామని అడగండి మర్యాదగా మంచిగాను. ఒకవేళ మీకు న్యాయం జరిగిపోతే సూపరింటెండెంట్ ఉన్నారు, సిఎస్ఆర్ అమ్మగారు ఉన్నారు. ఒకవేళ అలాంటివి జరిగితే, కొత్త వాళ్ళు ఎవరిని కొత్తగా ఉద్యోగంలోకి వచ్చేవారన్నా పొరపాటున జరిగితే మీరు దయచేసి అర్థం చేసుకుంటే అలాంటి విషయాలు. ఓకే, ఇది ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా రూపాయి కట్టక్కర్లేదు. అడిగితే డబ్బులు అడిగితే రసీదు అడగండి. ఇంకా లేకపోతే మాకు కంప్లైంట్ చేయండి. ఓకేనా? ఇలాంటి భావనతో ఉండండి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రిని నొక్కి ఒక్కాని చెప్తున్నాము. ఈ ఆసుపత్రిలో ఉన్న పరిసరాలన్నిటి మీరు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు మేము కలిస్తేనే, ప్రజల భాగస్వామ్యంతోనే ఆ ప్రభుత్వం కానీ ఆ స్టేట్ కానీ బాగుంటుంది. అలాగే ఆసుపత్రి కూడా అంతే. మీ భాగస్వామ్యంతో ఈ ఆసుపత్రి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎన్ని మెషిన్లు పెట్టినా ఏం చేసినా మీకోసమే. మీరు మాతో సహకరించకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఆసుపత్రి మంచి ఆసుపత్రి కాదనే ఒక భావన వెళ్ళిపోతుంటుంది. ఈ ఆసుపత్రి చాలా మంచి ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో అద్భుతమైన డాక్టర్స్ ఉంటారు, నిష్ణాతులైన డాక్టర్స్ ఉంటారు. వారి సేవలు మీరు చక్కగా వాడుకోండి, రూపాయి ఖర్చు లేకుండా. ఎందుకంటే మీరు సేవ్ చేసుకున్న, అంటే మీరు దాచిపెట్టుకున్న డబ్బులన్నీ అయిపోతాయి బయటికి వెళ్తే. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు లేకుండా పెద్ద వైద్యాలు జరుగుతాయి. క్యాన్సర్కి వైద్యం ఉంది, గుండెకి స్టెంట్లు వేస్తాము, గుండెకి బైపాస్ ఆపరేషన్లు చేస్తాము, కిడ్నీలో స్టోన్స్ తీస్తాము, కిడ్నీలు మారుస్తాము, లివర్లు మారుస్తాము, మోకాళ్ళు మారుస్తాము. ఇన్ని ఆపరేషన్లు రూపాయి ఖర్చు లేకుండా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ డబ్బులు సేవ్ చేసుకున్న డబ్బులు మీరు దాచిపెట్టుకుంటే మీ పెళ్ళాం పిల్లలకి నగలు చేయించుకోవచ్చు, లేకపోతే మీ పెళ్ళాం పిల్లలు మంచిగా ఉండేలా ఒక ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే పిల్లల్ని చదివించుకోవచ్చు. అలాంటి భావనతో ఉండండి. అలాగే మీ ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఇక్కడ మంచిగా జరుగుతున్న వైద్య సేవలన్నీ అక్కడ మనం మంచిగా ఉంటే ఆ డాక్టర్లందరూ మనకు మంచిగా చూస్తారని మెసేజ్ మీరు కూడా ఇవ్వండి. అలాగేనా? థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ నమస్తమాంజలితోటి ముగిస్తున్నాను. ఇవాళ మనకి ఈ జాగృతి అనే సంస్థ వారు మీకోసం మీరు చక్కగా పచ్చదనంతో నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వృక్ష ప్రసాదం తీసుకొచ్చారు. వాళ్ళు ప్రతిసారి బియ్యం తీసుకొస్తున్నారు, కూరగాయలు తీసుకొస్తున్నారు, పండ్లు తీసుకొస్తున్నారు. ఈసారి మీరు నిత్యం చక్కగా పచ్చగా కళకళలాడుతూ ఉండాలి మీ కుటుంబాలన్నీ మీ ఊళ్ళకి వెళ్ళిన తర్వాత అనే ఉద్దేశంతో చక్కగా ఈ మొక్కలు మీ ఊరికి తీసుకెళ్ళి వీటిని మంచిగా పెంచుకోండి. గులాబీలు, మందారాలు తీసుకొచ్చారు. వీరి పేరు నగరాజకుమారి. ఓబుల్నాయుడుపాలెం నుంచి కష్టపడి వెతుక్కొని వచ్చారు ఇక్కడికి. ఒక పని చేయాలంటే వాళ్ళ రోజున ఒక సేవా కార్యక్రమం చేయాలని చాలా కష్టతరమైనది. అలాంటి గొప్ప సేవా కార్యక్రమం ఇది. దీన్నే వృక్షప్రసాదం అనే పేరుతో ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయిన ప్రతి పేషెంట్కి మొక్కలు తెప్పిస్తున్నాను. వృక్షప్రసాదం మీ ఊరు ఇక్కడ మంచిగా సపోజ్ మీ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు మీరు చిరునవ్వుతో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము. ఆ మొక్క తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని పెంచుకోండి. దాన్ని చూసినప్పుడల్లా జీజీహెచ్లో ఇంత మంచిగా వైద్యం జరుగుతుందని గుర్తొచ్చేలాగా, అలాగే మీ పక్క వాళ్ళకి చెప్పేలాగా. అర్థమైందా? మీరు ఇక్కడే మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోండి. ఇక్కడ నుంచి నిస్పృహతోటి అసంతృప్తితో వెళ్ళొద్దు. అర్థమైందా? సో అంత మంచిగా చేద్దామని ఉద్దేశం. వృక్ష ప్రసాదం మీకు డిశ్చార్జ్ అయ్యే ప్రతి పేషెంట్కి ఇట్లాంటివి ఇవ్వడానికి ఇవాళ నాంది పలుకుతున్న ఈరోజు నగరాజ్ కుమార్ గారికి ఈ సభాముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎంతో కష్టపడ్డం ఓబుల్నాయుడుపాలెం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. మొక్కలు చక్కగా ఒక నర్సరీకి వెళ్ళి వాటిని తీసుకొచ్చి ఈ మొక్కలను తీసుకెళ్ళండి. వృక్ష ప్రసాదం మీకు ఇస్తాము. ఇప్పుడు ఇంట్లో పెంచుకోండి. ఒక గులాబీ మొక్క ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఇంట్లో మన చిన్నపిల్లని పెంచుకున్నట్లే, అంటే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఒక మొక్కను పెంచుకుంటే మీ జీవితకాలం 5 ఏళ్ళు పెరుగుతుంది. మీ జీవితకాలం 5 ఏళ్ళు పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మనకి మనుషులు ఎక్కువైపోతున్నాం, మొక్కలు తక్కువైపోతున్నాయి. చూసాం ఎంత వేడిగా ఉంది ఇక్కడ. భూతాపం పెరిగిపోతుంది, అంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. అందుకని అతి చిన్న దేశాల్లో కూడా తక్కువ మనుషులున్నా కూడా ఈ మధ్య అమెరికా వెళ్ళి వచ్చాను. అక్కడ మనుషులు తక్కువ, భూభాగం ఎక్కువ, అయితే విపరీత మొక్కలు ఉంటాయి. మనకి అసలు మొక్కలు పెంచమని మన చిన్నప్పటి నుంచి చెప్తారు, కానీ మనం మొక్కలు కొట్టేయడంలో సిద్ధాస్తలు అయిపోతున్నాం అనిపిస్తుంది. అందుకని మీరు ఈ మొక్కలాగా ఆనందంగా నిత్యం
కళకళలాడుతూ హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిబ్బంది తరఫున, డాక్టర్ల తరఫున, నర్సుల తరఫున ఈ మొక్కలు మీకు ఇస్తున్నాము. చక్కగా మీరు ఇలాగే మీరు హాయిగా ఉండాలని కోరుకుంటాం ఎప్పుడూ. మీరు కూడా మొక్కలు పెంచండి. మీ ఊళ్ళో మేము ఇచ్చిన మొక్క కాదు, మీ ఇంట్లో మొక్కలు పెంచుకోండి. ఈ మొక్క మీరు ఇంకా కొన్ని మొక్కలు పెంచేలాగా మీ మనసుకి ఆహ్లాదపరిచేలాగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి నమస్సమాంజతో